వెల్కమ్ టు ఆల్. అండ్ ఈరోజు మనం ఐబిపిఎస్ క్లర్క్ మోడల్ పేపర్ చూద్దాం. చూడండి, బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, డి ఈజ్ మ్యారీడ్ టు పి, అంటే డి అండ్ పి ఆర్ మ్యారీడ్ కపుల్స్. పి ఈజ్ ద మదర్ ఆఫ్ జే, అంటే ఏ అండ్ జే ఆర్ సిబ్లింగ్స్. పి హ్యాస్ ఓన్లీ వన్ డాటర్, అంటే పికి కేవలం ఒక డాటర్ మాత్రమే ఉన్నారంట. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? జే ఈజ్ మ్యారీడ్ టు యు అండ్ యు ఈజ్ ద సన్ ఆఫ్ ఎల్. నా జే అండ్ యు వీళ్ళిద్దరు కూడా మ్యారీడ్ కపుల్స్ అంట. అలాగే యు ఈజ్ ద సన్ ఆఫ్ ఎల్. మ్యారీడ్ కపుల్స్ లో ఒక పర్సన్ యొక్క జెండర్ తెలిస్తే ఆటోమేటిక్ గా సెకండ్ పర్సన్ యొక్క జెండర్ కూడా మనకి తెలుస్తుంది. నా పీకి ఒకే ఒక డాటర్ ఉందన్నారు. ఆ ఒకే ఒక డాటర్ ఎవరన్నా జే. దట్ మీన్స్ ఏ యొక్క జెండర్ మనకి మేల్ పర్సన్ అవుతున్నాడు. ఒకసారి క్వశ్చన్ చూడండి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు యు? అండ్ యూకి ఏమవుతున్నారు? సిస్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ కాబట్టి బ్రదర్ ఇన్ లా. నెక్స్ట్, హౌ ఈజ్ జే రిలేటెడ్ టు ఎల్? అండ్ ఎల్ కి జే ఏమవుతున్నారు? సన్ వాళ్ళ వైఫ్ కాబట్టి డాటర్ ఇన్ లా. సో ఆప్షన్ 3. నెక్స్ట్, బ్లడ్ రిలేషన్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు నాన్న. నెక్స్ట్ ఏమన్నాడు? 8 పర్సన్స్ ఉన్నారు, సర్క్యులర్ టేబుల్ అంట, ఫేసింగ్ ద సెంటర్ అంట. ఓకే, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు డి ఇన్ సమ్ వే. ఓకే నాన్న, 8 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా సర్క్యులర్ టేబుల్ లో డైరెక్షన్ ఏమి ఇచ్చాడు? ఇన్సైడ్ ఇచ్చాడు. అలాగే 8 పర్సన్స్ కూడా డి కి రిలేట్ అవుతున్నారు అంటున్నాను. సో 8 పర్సన్స్ కాబట్టి ఇన్సైడ్. అట్ ఏ టైం 2 పాసిబిలిటీస్ తీసుకుంటా. ఇన్సైడ్. ఫస్ట్ ఏమన్నాడు? పి సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఈ. సో ఈ ఇక్కడ తీసుకుంటే ఈకి థర్డ్ రైట్ లో పి, ఈకి థర్డ్ రైట్ లో పి. నెక్స్ట్, డి సిట్స్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి ఇమిడియట్ లెఫ్ట్ లో డి ఇక్కడ, ఈకి ఇమిడియట్ లెఫ్ట్ లో డి ఇక్కడ. నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ పి అండ్ డి సన్. అంటే పికి డి యొక్క సన్ కి మధ్యలో 1 పర్సన్ అంట. నాన్న పికి రైట్ లో అయినా డి యొక్క సన్ ఉండొచ్చు, పికి లెఫ్ట్ లో అయినా డి యొక్క సన్ ఉండొచ్చు. ఒక పాసిబిలిటీలో డి యొక్క సన్ పికి రైట్ లో తీసుకుంటా, ఇంకొక పాసిబిలిటీలో డి యొక్క సన్ పికి లెఫ్ట్ లో తీసుకుంటా. నెక్స్ట్ ఏమన్నాడు? ఆర్ సిట్స్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ డి సన్. డి యొక్క సన్ కి ఇమిడియట్ రైట్ లో ఎవరంట? ఆర్. డి యొక్క సన్ కి ఇమిడియట్ రైట్ లో ఆర్. నెక్స్ట్, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ దీస్ హస్బెండ్ అండ్ ఆర్. అలా సర్కిల్లో 8 పర్సన్స్ ఉన్నప్పుడు మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారు అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటారు. సో ఆర్ కి డి యొక్క హస్బెండ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు నాన్న? 3 పర్సన్స్. ఆర్ కి డి యొక్క హస్బెండ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 పర్సన్స్. నెక్స్ట్ ఏమన్నాడు? ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ దీస్ హస్బెండ్ అండ్ సి. డి యొక్క హస్బెండ్ కి సి కి మధ్యలో 1 పర్సన్. ఇక్కడ ఆల్రెడీ ఈ ఉన్నారు కాబట్టి సి ఇక్కడ తీసుకుంటా. డి యొక్క హస్బెండ్ ఇక్కడ ఆల్రెడీ ఈ ఉన్నారు కాబట్టి సి ఇక్కడ తీసుకుంటా. నెక్స్ట్ ఏమన్నాడు? ఎఫ్ సిట్స్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూ కి ఇమిడియట్ రైట్ లో ఎఫ్ తీసుకోవాలి అంటే 2 కాన్సిక్యూటివ్ ప్లేసెస్ ఉండాలి కదా నాన్న. ఆ 2 కాన్సిక్యూటివ్ ప్లేసెస్ ఇక్కడ మాత్రమే ఉన్నాయి. క్యూ కి ఇమిడియట్ రైట్ లో ఎవరు నాన్న? ఎఫ్. మరి ఈ పాసిబిలిటీలో క్యూ ఇక్కడ తీసుకుంటే ఎఫ్ ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాడు? డీస్ ఫాదర్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి సెకండ్ రైట్ లో ఎవరంట? డి యొక్క ఫాదర్. ఎఫ్ కి సెకండ్ రైట్ లో డి యొక్క ఫాదర్. నెక్స్ట్ ఏమన్నాడు? ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ డీస్ ఫాదర్ అండ్ డీస్ బ్రదర్. డి యొక్క ఫాదర్ కి డి యొక్క బ్రదర్ కి మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారంట. నెక్స్ట్ ఇంకేమన్నా అన్నవాడు? డీస్ డాటర్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి మిగిలిపోయిన పర్సన్ ఎస్ నాన్న. సో ఎస్ ఇక్కడ, ఎస్ ఇక్కడ. ఓకే, ఎస్ కి సెకండ్ రైట్ లో ఎవడున్నాడు? డి యొక్క డాటర్. ఎస్ కి సెకండ్ రైట్ లో డి యొక్క డాటర్ పి అవుతారు. ఎస్ కి సెకండ్ రైట్ లో నాన్న ఇక్కడ ఎవరున్నారు? డి ఉన్నారు. డి యొక్క డాటర్ అవుతుందా? అవ్వదు కదా. అందుకని చెప్పి పాసిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు? డి సిస్టర్ సిట్ థాట్ టు ది రైట్ ఆఫ్ డీస్ మదర్. డి యొక్క మదర్ కి థర్డ్ రైట్ లో ఎవరు ఉండాలి? సిస్టర్ ఉండాలి. సో ఇక్కడ మదర్ తీసుకోలేను. ఆర్ డి యొక్క మదర్ కింద తీసుకుంటే ఆర్ కి థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారు నాన్న? డి యొక్క సిస్టర్. అయిపోయింది నాన్న.
నాన్న ఇక్కడ పజిల్ విత్ బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు కాబట్టి బ్లడ్ రిలేషన్ ట్రీ డయాగ్రామ్ కూడా ఇక్కడ డ్రా చేసుకుందాం. డి తీసుకుంటా. డికి హస్బెండ్ ఉన్నారంటే డి యొక్క జెండర్ ఏమవుతుంది? ఫీమేల్. డి యొక్క హస్బెండ్ ఎవరు నాన్న? ఎఫ్. డి యొక్క ఫాదర్ ఎవరు? ఈ. డి యొక్క సన్ ఎవరు? ఎస్. డి యొక్క మదర్ ఎవరు? ఆర్. డి యొక్క డాటర్ ఎవరు? పి. డి యొక్క బ్రదర్ ఎవరు? సి. డి యొక్క సిస్టర్ ఎవరు? క్యూ. ఒకసారి క్వశ్చన్ చూద్దాం చూడండి. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు పి? అండ్ పికి క్యూ ఏమవుతున్నారు? పికి క్యూ మదర్ వాళ్ళ సిస్టర్ కాబట్టి ఆంట్ అవుతున్నారు. ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఆల్ ద గివెన్ ఆప్షన్స్ ఆర్ ట్రూ అన్నాడు. అది ఇంకా నేను చెప్పలేను. సెకండ్ ఆప్షన్ చూడండి, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూ కి ఎస్ కి మధ్యలో 3%. ఇది ట్రూవే. సెకండ్ థర్డ్ ఏంటి? ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. నాన్న ఆర్ కి ఎస్ అనేవాడు బ్రదర్ అవుతున్నాడా? అవ్వట్లేదు కదా నాన్న. అందుకని చెప్పి ఆప్షన్ 3 కాదు. అండ్ ఒకసారి చూస్తే ఆప్షన్ 3 రాంగ్ కాబట్టి ఆప్షన్ 1 కూడా మనం చూస్ చేసుకోలేము. పోనీ 2 తో కాంబినేషన్ ఏమైనా ఇచ్చారా? ఏమి కూడా ఇవ్వలేదు కదా. సో మనం ఆప్షన్ 2 పిక్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్, హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ డి? డి యొక్క బ్రదర్ ఎవరు? సి. ఆప్షన్ 2. నెక్స్ట్, హూ సిట్స్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ డి సన్? డి యొక్క సన్ ఎవరు నాన్న? ఎస్. ఎస్ కి ఇమిడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారు? ఈ. సో ఈ ఇక్కడ డైరెక్ట్ గా ఇవ్వలేదు. ఈ అనేవాడు ఏమవుతున్నాడు? డి కి ఫాదర్ అవుతున్నాడు. అంటే ఆప్షన్ 2 డి ఫాదర్. నెక్స్ట్, as per the given sitting arrangement, S is related to E, S is related to P, then following the same pattern, C is related to which person అని చెప్పి అడుగుతున్నాడు. అన్న F కి సెకండ్ రైట్ లో E ఉన్నారు, S కి సెకండ్ రైట్ లో P ఉన్నారు, అలాగే C కి సెకండ్ రైట్ లో ఎవరున్నారు? F. సో ఆప్షన్ 3. నెక్స్ట్ ఏమి ఇచ్చాను మనకి? ఆర్డర్ ర్యాంకింగ్ ఇచ్చాడు. ఎన్ని బస్సెస్ ఉన్నాయంట? 6 బస్సెస్ ఉన్నాయి. 6, 5, 4, 3, 2, 1. T has more number of occupants than R and S but less than V. అన్న T అనేవాడికి R and S కన్నా ఎక్కువంట, కానీ ఎవరికన్నా తక్కువంట? V కన్నా తక్కువంట. నెక్స్ట్, U has less number of occupants than only W. అంటే U అనేవాడికి కేవలం W కన్నా మాత్రమే తక్కువ అంట. అంటే U ఇక్కడ తీసుకుంటే W ఇక్కడ తీసుకుంటా. U అనేవాడు కేవలం W కన్నా మాత్రమే తక్కువ. దట్ మీన్స్ మిగతా వాళ్ళందరికన్నా U ఎక్కువ అని చెప్పి అర్థం. కానీ ఒకసారి ఇక్కడ చూస్తే V ఇక్కడ, T ఇక్కడ, R and S ప్లేసెస్ ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది అన్న. వాడు ఇంకేమన్నాడు? S does not have the lowest number of occupants. ఎస్ లోయెస్ట్ కాకపోతే ఎస్ ఇక్కడ తీసుకుంటా, ఆర్ ఇక్కడ తీసుకుంటాను, అయిపోయింది. ఇంకేమి ఇచ్చాడు? సెకండ్ లోయెస్ట్ ఎంతంట? 20. అలాగే సెకండ్ హైయెస్ట్ ఎంతంట? 64. T has 21 less number of occupants than U. T కి 64 కన్నా 21 తక్కువ అంట. అంటే ఎంత అవుతుందా అన్న? 43 అవుతుంది. థర్డ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆక్యుపెంట్స్ ఎవరని చెప్పి అడుగుతున్నాడు. థర్డ్ లోయెస్ట్ ఎవరు నాన్న? T. ఆప్షన్ 2. నెక్స్ట్, if the number of occupants of bus R is more than 7, R అనేవాడికి 7 కన్నా ఎక్కువ ఉండాలంట. And is an odd number which is divisible by 3 but not 5. How many occupants are there in bus R అని చెప్పి అడుగుతున్నాడు. అన్న S20 అంటే కంపల్సరీగా R అనేవాడు 20 కన్నా బిలో ఉండాలి. అలాగే 7 కన్నా ఎక్కువ అంటున్నాడు, 3 తో డివిజిబుల్ అంటున్నాడు, 5 తో కాదు అంటున్నాడు. అంటే ఏమవుతుంది నాన్న? 9 అవుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ ఏమన్నాడు? హౌ మెనీ ఆక్యుపెంట్స్ డస్ బస్ వి పాసిబుల్ హ్యావ్? యూ కి 64 అంటే వి కి 64 కన్నా తక్కువ ఉండాలి, 43 కన్నా ఎక్కువ ఉండాలి. మరి 64 కన్నా తక్కువ, 43 కన్నా ఎక్కువ ఆప్షన్ ఉంది నాన్న? 58 ఉంది. సో ఆప్షన్ 1. నెక్స్ట్, సిలాక్స్ ఇచ్చాడు చూడండి నాన్న. సిలాక్స్ ఇచ్చినప్పుడు మనకి గివెన్ స్టేట్మెంట్స్, ఒక్కసారి నాన్న, గివెన్ కన్క్లూజన్స్ తర్వాత లాజికల్లీ ఫాలోస్ అడుగుతున్నాడా, లాజికల్లీ డస్ నాట్ ఫాలోస్ అడుగుతున్నాడా, డెఫినెట్లీ డస్ నాట్ ఫాలోస్ అడుగుతున్నాడా ఒకసారి మనం అక్కడ
చెక్ చేసుకోవాలి నాన్న. ఇక లాజికల్లీ ఫాలోస్ అడిగాడు, అంటే ఏవైతే ఫాలోస్ అవుతాయో అవి ఆన్సర్ తీసుకుంటే సరిపోద్ది మనకి. స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు? నో క్యూ ఈజ్ ఏ లైన్, సమ్ క్యూస్ ఆర్ రోస్. కన్క్లూజన్స్ ఏమన్నాడు? నో రో ఈజ్ ఏ లైన్, రోలో కొంత పార్ట్ మాత్రమే లైన్ కాదు, రో అంతా లైన్ కాదు అంటే చెప్పలేను కాబట్టి నాట్ ఫాలోస్. ఆల్ రోస్ ఆర్ లైన్స్, నాన్న రోస్ అన్ని కూడా లైన్స్ ఎప్పటికీ కాలేవు కదా, అది కూడా నాట్ ఫాలోస్. సో ఇక్కడ ఆల్ లో ఉన్నది ఎప్పటికీ కూడా ఐదర్ కేస్ లో రాదు కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ నైదర్ నార్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు? సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ సొల్యూషన్స్, నో సొల్యూషన్ ఈజ్ ఏ ట్రిక్, ఆల్ రూల్స్ ఆర్ ట్రిక్స్. కన్క్లూజన్స్ ఏమన్నాడు? నో రూల్ ఈజ్ ఏ సొల్యూషన్. అన్న ఏ ట్రిక్ కూడా సొల్యూషన్ కానప్పుడు ట్రిక్ లోపల ఉన్న రూల్ కూడా ఎప్పటికీ సొల్యూషన్ కాదు. సో రూల్ అంతా కూడా ఎప్పటికీ సొల్యూషన్ కాదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాలోస్. సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ ట్రిక్స్, అన్న ఏ సొల్యూషన్ కూడా ట్రిక్ కాదు అంటే ఈ పార్ట్ కూడా ట్రిక్ కాదు. ఈ పార్ట్ ఏంటి? ప్రాబ్లం లో కొంత పార్ట్ అయినా, సో ప్రాబ్లం లో కొంత పార్ట్ ఎప్పటికీ ట్రిక్ కాదు. బోత్ 1 and 2 ఫాలో, ఆప్షన్ 5. నెక్స్ట్. సమ్ టాస్క్స్ ఆర్ హర్డిల్స్, ఆల్ హర్డిల్స్ ఆర్ జాబ్స్, సమ్ జాబ్స్ ఆర్ వర్క్స్. కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు? ఆల్ వర్క్స్ బీయింగ్ హర్డిల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. నాన్న ఇక్కడ వర్క్ కి హడిల్ కి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు పాసిబిలిటీ ఇస్తే తీసేసుకుంటాను. సో వర్క్స్ అన్ని కూడా హడిల్స్ లోకి వచ్చే పాసిబిలిటీ ఉంది. సెకండ్ కన్క్లూజన్ ఏమంటున్నాడు? సమ్ వర్క్స్ ఆర్ టాస్క్స్. నాన్న వర్క్ కి టాస్క్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ చెప్పలేను కాబట్టి నాట్ ఫాలో, ఓన్లీ 1 ఫాలో. నెక్స్ట్ ఏమంటున్నాడు? సమ్ టాస్క్స్ ఆర్ హడిల్స్, ఆల్ హర్డిల్స్ ఆర్ జాబ్స్. మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాను నాన్న. సమ్ జాబ్స్ ఆర్ వర్క్స్. కన్క్లూజన్స్ ఏమంటున్నాడు? సమ్ జాబ్స్ ఆర్ టాస్క్స్. అంటే జాబ్ లో కొంత పార్ట్ టాస్క్ అవుతుంది కదా, ఫస్ట్ వన్ ఫాలో. కన్క్లూజన్ 2 ఏమి ఇచ్చాడు? ఆల్ జాబ్స్ ఆర్ టాస్క్స్. జాబ్ లో కొంత పార్టే టాస్క్ అవుతుంది, మిగిలిన పార్ట్ టాస్క్ అవుతుంది లేదు తెలియదు కదా, చెప్పలేను కాబట్టి నాట్ ఫాలోస్, ఓన్లీ 1 ఫాలోస్, ఆప్షన్ 1. నెక్స్ట్. ఆల్ మినిస్ట్రీస్ ఆర్ డీన్స్, సమ్ డీన్స్ ఆర్ హెడ్స్, సమ్ హెడ్స్ ఆర్ ప్రిన్సిపల్స్. కన్క్లూజన్ ఏమన్నాడు? నో ప్రిన్సిపల్ ఈజ్ ఏ మినిస్టర్. ప్రిన్సిపల్ కి మినిస్టర్ కి రిలేషన్ తెలియదు కదా, సో డెఫినెట్ కన్క్లూజన్ కాబట్టి చెప్పలేను కాబట్టి నాట్ ఫాలో. నెక్స్ట్. ఆల్ హెడ్స్ బీయింగ్ మినిస్టర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. హెడ్ కి మినిస్టర్ కి కూడా రిలేషన్ తెలియదు, సో పాసిబిలిటీ ఇస్తే తీసేసుకుంటాను. హెడ్స్ అంతా కూడా మినిస్టర్ అయ్యే పాసిబిలిటీ ఉంది, సో ఓన్లీ 2 ఫాలో, ఆప్షన్ 1. నెక్స్ట్. కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు చూడండి నాన్న. వాడు దేనికి కోడ్ అడుగుతున్నాడు? 2 కి. నాన్న 2 అనేవాడు ఎక్కడ ఉంది? ఫస్ట్ దాంట్లోని థర్డ్ దాంట్లోనే ఉంది, ఇంకెక్కడైనా కామన్ గా ఉందా? లేదు. అంటే 2 కి సంబంధించిన కోడ్ కూడా ఫస్ట్ అండ్ థర్డ్ దాంట్లో మాత్రమే ఉండాలి. ఈఎస్ లేదు, ఎఫ్ఆర్ లేదు, ఆర్ఈ ఉంది, పిటి లేదు. అంటే 2 కి కోడ్ ఏంటన్నా? ఆర్ఈ, ఆప్షన్ 1. నెక్స్ట్. పీటీ స్టాండ్ ఫర్ అని చెప్పి అడుగుతున్నాడు. కానీ పీటీ ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో లేదు. అంటే పీటీకి సంబంధించిన వర్డ్ కూడా కేవలం ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉండాలి. అంటే కమిటీ ఎక్కడైనా కామన్ గా ఉందా? లేదు. అంటే ఒక వర్డ్ ఎక్కడ కూడా కామన్ గా లేనప్పుడు మనం అదే ఆన్సర్ పెట్టి వెళ్ళిపోకూడదు నాన్న, మిగిలినవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 అనేది థర్డ్ దాంట్లో కామన్ గా ఉంది కాబట్టి కాదు, రివ్యూ సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి కాదు, పేపర్స్ అనేవాడు ఎక్కడైనా కామన్ గా ఉంది నాన్న, సెకండ్ దాంట్లో కానీ థర్డ్ దాంట్లో కానీ ఫోర్త్ దాంట్లో కూడా ఎక్కడ కూడా లేదు. అంటే పీటీకి అవుతే కమిటీ అవ్వాలి, లేదంటే పేపర్స్ అవ్వాలి. సో ఆప్షన్ ప్రకారం చూసుకుంటే ఆప్షన్ 2 నాన్న, ఐదర్ పేపర్స్ ఆర్ కమిటీ. నెక్స్ట్. If appoint new members is coded as something DVWZ GI ఇచ్చాడు, వాడేమడుగుతున్నాడు? న్యూ చైర్మన్ మీటింగ్ అడుగుతున్నాడు. ఓకే, మనం ఇక్కడ ఒకసారి చూస్తే న్యూ అనే వర్డ్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ లో ఎక్కడ కూడా కామన్ గా లేదు చూడండి. అంటే న్యూ కి సంబంధించిన కోడ్ కూడా ఎక్కడ కూడా వాడిచ్చిన కోర్స్ లో ఉండకూడదు నాన్న, ఒక కొత్త కోడ్ అయి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ డివి ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి న్యూకి డివి కాదు, జిఐ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి న్యూకి జిఐ కూడా కాదు. నెక్స్ట్. డబ్ల్యూజెడ్ చూడండి, వాడు ఇచ్చిన కోర్సులో ఎక్కడైనా ఉందా? లేదు. అంటే న్యూకి కోడ్ ఏమవుతుంది? WZ. నెక్స్ట్. ఇప్పుడు చైర్మన్ కి మీటింగ్ కి కోడ్ ఏమవుతుందో చూద్దాం నాన్న.
చైర్మన్ ఎక్కడ ఉంది? లాస్ట్ దాంట్లో ఉంది. ఇంకెక్కడైనా కామన్ గా ఉందా? లేదు. ఎంఓ కాదు, జిఐ కాదు, ఎఫ్ఆర్ కాదు. అంటే చైర్మన్ కి ఏంటి? వైయు. నెక్స్ట్ మీటింగ్ ఎక్కడెక్కడ కామన్ గా ఉంది? థర్డ్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది. ఇంకెక్కడైనా కామన్ గా ఉందా నాన్న? లేదు. సిహెచ్ థర్డ్ దాంట్లో, సెకండ్ దాంట్లో కామన్ గా ఉంది. బిఏ లేదు, ఎంఓ లేదు, ఎఫ్ఆర్ లేదు. అంటే మీటింగ్ ఏంటి? సిహెచ్. సో వైజెడ్ వైయు సిహెచ్ ఎక్కడ ఉంది నాన్న? ఆప్షన్ 2. నెక్స్ట్ మార్నింగ్ అడుగుతున్నాడు. మార్నింగ్ ఎక్కడ ఉంది నాన్న? సెకండ్ దాంట్లో ఉంది. ఇంకెక్కడైనా కామన్ గా ఉందా? లేదు. అంటే మార్నింగ్ సంబంధించిన కోడ్ కూడా సెకండ్ దాంట్లో మాత్రమే కామన్ గా ఉండాలి. సిహెచ్ కాదు, బిఏ ఎక్కడైనా కామన్ గా ఉందా? లేదు. ఎంఓ కాదు, ఎఫ్ఆర్ కాదు. అంటే మార్నింగ్ ఏంటన్నా? బిఏ. ఆప్షన్ 5. నెక్స్ట్ రివ్యూ కాల్ కి కోడ్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు. రివ్యూ అనేది ఎక్కడ ఉంది నాన్న? ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో కూడా ఉంది. అంటే 1 to 4 లో కామన్ గా ఉన్న వాడేంటి? ఈఎస్ లేదు, ఎఫ్ఆర్ ఉంది, దీంట్లో కూడా ఉంది, ఆర్ఈ లేదు, పీటీ లేదు. అంటే రివ్యూకి ఏంటన్నా? ఎఫ్ఆర్. కాల్ అనేవాడు ఎక్కడ ఉంది? ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో కూడా లేదు. సో కాల్ కి సంబంధించిన కోడ్ కూడా ఒక కొత్త కోడ్ అయి ఉండాలి నాన్న. అది ఆప్షన్ ప్రకారం వెళ్తా. ఎఫ్ఆర్ లేదు, ఎఫ్ఆర్ లేదు, ఎఫ్ఆర్ డివి, ఎఫ్ఆర్ లేదు, ఎఫ్ఆర్ టీక్యూ. నాన్న డివికి రాలి ఉంది కదా, అంటే కాల్ కి డివి అవ్వదు నాన్న. సో ఆప్షన్ 5. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు నాన్న? 7 పర్సన్స్ అంట. డిఫరెంట్ మంత్స్ అంట కాబట్టి మంత్ పర్సన్స్ ఇచ్చాడు. మంత్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అట్ ఎ టైం 2 పాసిబిలిటీస్ తీసుకుంటాను నాన్న. రైట్ సైడ్ పాసిబిలిటీ ఒకటి, లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీ ఒకటి. ఓకే. అలాగే వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఫ్లవర్ సిస్టమ్ అంటారు. R has an anniversary in the month which has more than 30 days. అంటే more than 30 days అంటే మార్చ్ లో more than 30 days ఉంటాయి, ఏప్రిల్, జూన్, నెక్స్ట్ అక్టోబర్ లో more than 30 days ఉంటాయి. నెక్స్ట్ ఓన్లీ 1 person anniversary between R and Rose. ఇక్కడ R కి అబౌవ్ రోజ్ తీసుకోలేను కాబట్టి రోజ్ ఇక్కడ, R కి బిలో రోజ్ తీసుకోలేను కాబట్టి రోజ్ ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాడు? Both S and O have an anniversary in one of the months after the one who likes రోజ్. అన్న రోజ్ తర్వాత ఎవరంట? బోత్ ఎస్ అండ్ ఓ. అంటే ఇక్కడ రోజ్ తర్వాత ఎస్ అండ్ ఓ అంటే ఈ 3 ప్లేసెస్ లో ఈ 2 persons కూడా తీసుకోవాలి. ఇంకా పాసిబిలిటీస్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ ఏమన్నాడు? ఎస్ హ్యాస్ అన్ యానివర్సరీ ఇమీడియట్లీ బిఫోర్ ఓ. ఓకి ఇమీడియట్లీ బిఫోర్ ఎవరంట? ఎస్. నాన్న ఈ పాసిబిలిటీలో ఓకి ఇమీడియట్లీ బిఫోర్ ఎస్ తీసుకోగలనా? తీసుకోలేను. ఈ పాసిబిలిటీ క్యాన్సిల్ చేయకుండా ఆర్ ఇక్కడ తీసుకోవడం మానేసి ఆర్ ఇక్కడ తీసుకుంటాను నాన్న. అప్పుడు రెండు కూడా సేమ్ పాసిబిలిటీస్ అవుతాయి. సో ఓ ఇక్కడ తీసుకుంటే ఓకి ఇమీడియట్లీ అబో ఎస్ ఇక్కడ, ఓ ఇక్కడ తీసుకుంటే ఓకి ఇమీడియట్లీ అబో ఎస్ ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాడు? ద వన్ హూ లైక్స్ లిల్లీ హ్యాస్ అన్ యానివర్సరీ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ లెస్ దాన్ 30 days. అండ్ లెస్ దాన్ 30 days అంటే కేవలం ఫిబ్రవరి మంత్ ఒకటే కదా. సో ఫిబ్రవరిలో ఎవరంట? లిల్లీ. నెక్స్ట్ ఓన్లీ 3 people బిట్వీన్ లిల్లీ అండ్ ఆర్చిడ్. లిల్లీకి ఆర్చిడ్ కి మధ్యలో ఎంతమంది అంట? 3 persons. సో మనకి సెప్టెంబర్ లో ఆర్చిడ్ వస్తుంది నాన్న. నెక్స్ట్ ఏమన్నాడు? ఓన్లీ 2 people have an anniversary between S and the one who likes marigold. S కి marigold కి మధ్యలో ఎంతమంది అంట? 2 persons. సో ఎస్ ఇక్కడ తీసుకున్నాను కాబట్టి మ్యారీగోల్డ్ ఇక్కడ, ఎస్ ఇక్కడ తీసుకున్నాను కాబట్టి మ్యారీగోల్డ్ ఇక్కడ. నెక్స్ట్ P has an anniversary immediately after the one who likes marigold. marigold కి immediately after ఎవరంట? P. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఓన్లీ 2 people బిట్వీన్ P అండ్ Q. P కి Q కి మధ్యలో 2 persons. అన్న P కి అబౌవ్ Q తీసుకోలేను, 1 2 O ప్లేస్ లో Q తీసుకోలేను. ఈ పాసిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది నాన్న. నెక్స్ట్ 1 2 Q ఇక్కడ తీసుకోలేను కాబట్టి 1 2 Q ఇక్కడ. నెక్స్ట్ M has an anniversary immediately before the one who likes జాస్మిన్. జాస్మిన్ కి ఇమీడియట్లీ బిలో ఎవరంట? M. సో M ఇక్కడ తీసుకుంటే జాస్మిన్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. M ఇక్కడ తీసుకుంటే జాస్మిన్ ఇక్కడ రాదు. ఇంకెక్కడ కూడా పాసిబిలిటీ లేదు కాబట్టి M ఇక్కడ, ఎస్ అనే వాళ్ళు జాస్మిన్ అవుతున్నారు. నెక్స్ట్ ఓ డస్ నాట్ లైక్ సన్ఫ్లవర్. అంటే ఓ సన్ఫ్లవర్ కాదంట. ఓ సన్ఫ్లవర్ కాకపోతే ఆర్ ఏమవుతుంది? సన్ఫ్లవర్ అవుతుంది. ఇక్కడ ఒక పర్సన్ మిగిలిపోయాడు, ఇక్కడ ఒక ఫ్లవర్ మిగిలిపోయింది.
ఆ పర్సన్ ఫ్లవర్ ఎవరో ఒకసారి చూద్దాం నాన్న. ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్ అన్నాడు. ఎన్ ఎక్కడైనా వచ్చిందా? ఎన్ రాలేదు. మిగిలిపోయిన ఫ్లవర్ ఏంటి? లిల్లీ, మ్యారీగోల్డ్, డాఫోడిల్. ఓ ఏమవుతుంది అన్నప్పుడు డాఫోడిల్ అవుతుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద పీపుల్ హూ హ్యావ్ ఎన్ యానివర్సరీ ఇన్ ఏప్రిల్, నవంబర్ రెస్పెక్టివ్లీ? ఏప్రిల్ ఎవరు నాన్న? ఎన్. నవంబర్ లో ఎవరు? ఓ. సో ఎన్ఓ అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద మంత్ ఇన్ విచ్ ఎస్ హ్యాస్ అన్ యానివర్సరీ? అంటే ఎస్ అనేది ఏ మంత్ నాన్న? అక్టోబర్. సో ఆప్షన్ 2. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ బిట్వీన్ క్యూ అండ్ ఎం? క్యూకి ఎంకి మధ్యలో ఎంతమంది ఉన్నారు నాన్న? 3 persons ఉన్నారు. 3 persons కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్, యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ లిల్లీ ఇస్ రిలేటెడ్ టు ఏప్రిల్. అంటే లిల్లీ కింద ఏప్రిల్, బిట్వీన్ ద మంత్ 1 ఉంది. నెక్స్ట్, మ్యారీగోల్డ్ ఇస్ రిలేటెడ్ టు సెప్టెంబర్. అది కూడా సేమ్ రిలేషన్ నాన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్చిడ్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ సేమ్ ప్యాటర్న్ అంటున్నాడు. ఆర్చిడ్ ఎక్కడ ఉంది నాన్న? ఇక్కడ ఉంది. సో ఆర్చిడ్ కిందే 1 month కింద ఎవరు ఉండాలి? నవంబర్. సో ఆర్చిడ్కి ఏమొస్తుంది నాన్న? నవంబర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లవర్స్ డస్ ఓ లైక్? ఓ ఎన్ అన్న? డాఫోడిల్. సో ఆప్షన్ 5. నెక్స్ట్, ఇన్ఈక్వాలిటీ చూడండి నాన్న. ఓపెనింగ్ అంటే దేనికి ఉంది? ఈకి ఉంది. ఈ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎల్కి. ఈ నుంచి ఫస్ట్ క్లోజ్ లో పడిపోయింది కాబట్టి నో రిలేషన్, నాట్ ఫాలోస్. ఓపెనింగ్ అంటే దేనికి ఉంది? క్యూ. క్యూ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పీకి. సో క్యూ నుంచి ఎన్కి, ఎన్ నుంచి పీకి. ఓపెనింగ్ అయితే సరిపోతుంది. మధ్యలో గ్రేటర్ సింబల్ వచ్చింది కాబట్టి అవుట్పుట్ కూడా గ్రేటర్ దాన్. సెకండ్ వన్ ఫాలోస్. ఓన్లీ 2:2. నెక్స్ట్, ఓపెనింగ్ అయితే దేనికి ఉంది? డి. డి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఏ. డి టు ఏ ఆపోజిట్ సింబల్స్ వచ్చేసాయి కాబట్టి నో రిలేషన్, నాట్ ఫాలోస్. ఓపెనింగ్ అయితే దేనికి ఉంది? ఎల్. ఎల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఐ. ఎల్ టు ఐ కూడా ఆపోజిట్ సింబల్స్ వచ్చేసాయి కాబట్టి నో రిలేషన్, నాట్ ఫాలోస్. నన్ను అక్కడ ఏమైనా 2 కూడా నాట్ ఫాలోస్ అయ్యాయి కదా? సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. సో నైదర్ 1 or 2 ఫాలోస్. నెక్స్ట్, ఓపెనింగ్ అయితే దేనికి ఉంది? సి. సి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పి. సి టు పి. ఓపెనింగ్ అయితే సరిపోతుంది. అవుట్పుట్ కూడా గ్రేటర్ ఈక్వల్ టు వస్తుంది. ఓపెనింగ్ అయితే యూ ఉంది. యూ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హెచ్ కి. సో యూ నుంచి హెచ్ కి ఆపోజిట్ సింబల్స్ వచ్చేసాయి కాబట్టి నో రిలేషన్, నాట్ ఫాలో. ఓన్లీ 1 ఫాలోస్. సో అవర్ ఆప్షన్ ఈస్ 3. నెక్స్ట్, ఓపెనింగ్ అయితే క్యూ ఉంది. క్యూ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? డి కి. క్యూ నుంచి ఎన్ కి, ఎన్ నుంచి డి కి. అవుట్పుట్ కూడా గ్రేటర్ ఈక్వల్ టు వస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ ఫాలోస్. ఓపెనింగ్ అయితే ఓ ఉంది. ఓ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఏ కి. అంటే ఏ ఈక్వల్ టు ఎన్ కాబట్టి ఎన్ ప్లస్ ఏ రాసుకోవచ్చు. ఏ రాసుకోవచ్చు. ఓ గ్రేటర్ దాన్ ఏ. ఫాలోస్. బోత్ 1 and 2 ఫాలోస్. అవర్ ఆప్షన్ ఈస్ 5. నెక్స్ట్, ఓపెనింగ్ అయితే దేనికి ఉంది? కే. కే నుంచి ఎక్కడికి వెళ్ళాలి? యూ. సో కే నుంచి సి కి, సి నుంచి యూ కి. అవుట్పుట్ ఏమొస్తుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు లేదు. ఇక్కడేమో ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దాన్ లేదు. 2 రాంగ్ అయ్యే. రెండింటిలో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే రెండింటిలో కూడా యాడ్ చేస్తే మనకి స్టేట్మెంట్ లో వచ్చిన కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఏమవుతుంది అన్న ఆప్షన్ మనకి ఐదర్ 1 or 2 ఫాలోస్. సో ఆప్షన్ ఈస్ ఆప్షన్ 5. నెక్స్ట్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? ప్యారలల్ రోస్ ఇచ్చాడు. 10 persons అంట. అంటే ఒక రోలో 5 persons ఉంటారు. రో 1 లో ఎవరున్నారంట? జేకేఎల్ఎంఎన్. అలాగే వాళ్ళందరూ కూడా ఫేసింగ్ నార్త్. రో 2 లో పర్సన్స్ ఇచ్చాడు, వాళ్ళందరూ కూడా ఫేసింగ్ సౌత్. ఓకే నాన్న. అట్ ఏ టైం ఇక్కడ 2 పాసిబిలిటీస్ తీసుకుంటా. రో 1 అందరూ కూడా ఫేసింగ్ నార్త్, జేకేఎల్ఎంఎన్. రో 2 ఏమో ఫేసింగ్ సౌత్, ఆర్ఎస్ టియుబి. 2 3 4 5 ఇది ఒక పాసిబిలిటీ. 1 2 3 4 5 1 2 3 4 5 వీళ్ళంతా కూడా ఫేసింగ్ నార్త్, వీళ్ళందరూ కూడా ఫేసింగ్ సౌత్. వి సిట్స్ అట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అన్నాడు. సో వి అనేది రో 2 కాబట్టి ఇక్కడైనా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. నెక్స్ట్, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ వి అండ్ ఆర్. సో వి ఇక్కడ తీసుకున్నాను కాబట్టి ఆర్ ఇక్కడ, వి ఇక్కడ తీసుకున్నాను కాబట్టి ఆర్ ఇక్కడ. నెక్స్ట్, the one who faces R sits to the immediate left of L. నాన్న R ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు L కి ఇమిడియట్ లెఫ్ట్ లో ఉండాలంట. R ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు L కి ఇమిడియట్ లెఫ్ట్ లో ఉండాలి. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ L అండ్ K. L కి K కి మధ్యలో 1 person. నాన్న L కి K కి మధ్యలో 1 person అంటే K ఇక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు. నేను ఇంకా తీసుకోలేను కాబట్టి L కి K కి మధ్యలో 1 person రాస్తున్నాను. నెక్స్ట్,
The one who faces K sits to the immediate left of S. కేని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలంట. అంటే వీళ్ళంతా కూడా ఫేసింగ్ సౌత్ కాబట్టి ఇదేమో లెఫ్ట్ అవుతుంది, ఇదేమో రైట్ అవుతుంది నాన్న. సో కేని ఫేస్ చేస్తున్నాడు ఎస్ కి ఇమీడియట్ లెఫ్ట్. ఒకవేళ కే ఇక్కడ తీసుకుంటే కేని ఫేస్ చేస్తున్న పర్సన్ వీడు అవుతాడు. వీడు ఎస్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలంటే ఎస్ తీసుకోగలనా? తీసుకోలేను. సో కే ఇక్కడ ఎస్ ఇక్కడ తీసుకుంటే ఎస్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండే పర్సన్ ని కే ఫేస్ చేస్తాడు. నెక్స్ట్ ఎన్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జే. జే కి సెకండ్ రైట్ లో ఎన్ ఇక్కడ, జే ఇక్కడ తీసుకుంటే జే కి సెకండ్ రైట్ లో ఎన్ ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాడు? నైదర్ కే నార్ ఎల్ ఫేసెస్ యు. అంటే కేని ఎల్ ని వీళ్ళిద్దరిని కూడా యూ ఫేస్ చేయదంట. అంటే ఫస్ట్ పాసిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది. అంటే కేని ఎలాగో యూ ఫేస్ చేయలేదు, ఎల్ ని యూ ఫేస్ చేయదు కాబట్టి యూ ఇక్కడ, ఆర్ఎస్ టియువి కాబట్టి టి ఇక్కడ, జేకేఎల్ఎంఎన్ కాబట్టి ఎం ఇక్కడ. అయిపోయింది నాన్న. ఒకసారి క్వశ్చన్ చూద్దాం చూడండి. Which among the following statement is true regarding n? n కి సంబంధించి ఏది ట్రూ అని చెప్పి అడుగుతున్నాడు. నాన్న n కి ఇమీడియట్ రైట్ లో ఎవరంట? l. ఫస్ట్ రాంగ్ నాన్న, ఎందుకంటే n కి l ఇమీడియట్ లెఫ్ట్ లో ఉంది. n ఫేసెస్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ r. r యొక్క ఇమీడియట్ నైబర్స్ n ఫేస్ చేస్తుందా? లేదు, అది కూడా రాంగ్. ఏ స్టేట్మెంట్ కూడా ట్రూ కాదంటున్నాడు. ఒకసారి పోతే చూద్దాం. n అనేది ఎండ్ అంట, కాదు. నెక్స్ట్ ఓన్లీ 2 పర్సన్స్ బిట్వీన్ n అండ్ m. n కి m కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి నాన్న, n కి m కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఆప్షన్ 5. నెక్స్ట్ m ని ఫేస్ చేస్తుంది ఎవరు? u. ఆప్షన్ 5. నెక్స్ట్ t ని ఫేస్ చేస్తుంది ఎవరు? l. ఆప్షన్ 4. నెక్స్ట్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ కనబడగానే ఆడ్ వన్ అవుట్ నాన్న. ఆడ్ వన్ అవుట్ కంపల్సరీగా మన ఆప్షన్స్ ప్రకారం వెళ్తాం. ఒకసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఎన్కేజేఎల్ ఎస్టి. ఎన్ కి ఇమీడియట్ రైట్ లో కే, జే కి ఇమీడియట్ రైట్ లో ఎల్, ఎస్ కి ఇమీడియట్ రైట్ లో టి, ఆర్ యు, ఆర్ కి ఇమీడియట్ రైట్ లో యు, ఎంఎల్. ఎం కి ఎల్ ఇమీడియట్ రైట్ కాదు నాన్న, మధ్యలో బిట్వీన్ ద పర్సన్ ఒకరు ఉన్నారు కాబట్టి అదే ఆడు ఉన్నాము. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నాన్న, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యు విత్ రెస్పెక్ట్ టు ఎస్? అన్న ఎస్ కి యు అనేది రైట్ లో ఉంది, బిట్వీన్ ద పర్సన్స్ 2 ఉన్నారు కాబట్టి థాట్ టు ద రైట్ అవుతుంది. ఆప్షన్ 3. For more videos and proper explanations, follow Sridhar CC Eluru channel. Thank you.